హలో బ్యూటిఫుల్ పీపుల్. నేను స్నేహ. నేను సంధ్య. వెల్కమ్ టు గర్ల్ బాస్ అబ్రాడ్. అబ్రాడ్. సో మీరు మా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది మేము ఒక ట్రిప్‌లో ఉన్నామని. సో మేమైతే తిరుపతి నుంచి ఇప్పుడు ఒక ప్లేస్‌కైతే ఎళ్ళబోతున్నాము. మేము ఆ ప్లేస్‌కెళ్ళడానికి వి టుక్ ఇందిరా బస్ అనమాట. సో వి ఆర్ గోయింగ్ టు తిరువన్నామలై. అరుణాచలం. ఇక్కడ వచ్చేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా అయింది. అది వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. గర్ల్ బాస్ అబ్రాడ్. సో మేమైతే ఈ యూజే పలాజియో అనే ఒక హోటల్‌లో అయితే దిగామనమాట. సో యాక్చువల్‌గా రమణాశ్రమం అనుకున్నాము. కానీ అది 3 మంత్స్ ముందు బుక్ చేసుకోవాలి. సో మాది సడెన్ ట్రిప్ అవ్వడంతోటి మేము ఈ హోటల్ అయితే చూజ్ చేసుకున్నామనమాట. ఈ హోటల్ వచ్చేసి వేలూరు బైపాస్‌లో ఉంది. అండ్ సిటీకి కొంచెం దూరంగా ఉంది. సో మనము మళ్ళీ టెంపుల్ దగ్గరికెళ్ళాలి ఇవన్నీ అంటే ఎట్లా అని అనుకున్నాము. ట్రాన్స్‌పోర్టేషన్ మళ్ళీ హోటల్స్ ఉన్నాయా దగ్గర ఫుడ్ తినడానికి ఇవన్నీ అనుకున్నాము. కానీ ఇక్కడికి రాగానే ఈ హోటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారనమాట. వి ఆల్రెడీ హైర్డ్ అన్ ఆటో. ఆటో అతనున్నాడు. ఆయన మీరు ఏ టైంకి ఫోన్ చేస్తే హి విల్ కమ్ అండ్ డ్రాప్ యూ ఎట్ ద టెంపుల్ అనేసి. అండ్ ఆల్సో ఇక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉంది. వెజిటేరియన్ హోటల్. అండ్ అక్కడ మీల్స్ అయితే చాలా బావుంటుందని చెప్పారు. సో ఇప్పుడైతే ఆ మీల్స్ టేస్ట్ చేద్దాం అని చెప్పి అయితే ఎళ్తున్నాము. సో, అక్కడికి మేము మీల్స్ చేసి అంటే లంచ్ చేసి, అక్కడ మీల్స్ అయితే నిజంగా ఆయన చెప్పినట్టు చాలా బావున్నాయి. అండ్ ఈ యూజే పలాజో నుంచి 5-10 మినిట్స్ వాక్‌లో ఉంది. తర్వాత లంచ్ చేసేసి మేము మళ్ళీ బ్యాక్ రూమ్‌కొచ్చేసాము. ఇక్కడొక ఇన్సిడెంట్ మీకు చెప్తామన్నాం గదా! ఆ ఇన్సిడెంట్ ఏంటంటే మేమొచ్చేటప్పుడు మా బస్ టైర్ అయితే ఫ్లాట్ అయిందనమాట. పంక్చర్ అయ్యింది. సో, అప్పుడనిపించింది అరుణాచలం రావాలి అంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలనిపించింది. అండ్ ఆల్సో మాతో ట్రావెల్ చేసే ప్యాసెంజర్స్ చాలా ఎక్స్‌పీరియన్సెస్ చెప్పారనమాట వాళ్ళవి. అవి కూడా షేర్ చేస్తాం. సో, ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ అండ్ నైట్ డిన్నర్ ఫినిష్ చేసేసి ఇంకా తర్వాత 2:00 అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం టెంపుల్ దగ్గరికి. సో, మా గిరి ప్లాన్ ప్రదక్షిణ ఏంటంటే, చేయడానికి. మా ప్లాన్ ఏంటంటే గిరి ప్రదక్షిణ బ్రాహ్మీ ముహూర్తంలో ఎళ్ళాలన్నది ప్లాన్. సో, మేము ఆటో అతనికి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసాం 2:00కి. ఇట్లా మేము రెడీగా ఉన్నామంటే ఆయన వచ్చేసారు. వితిన్ 5 మినిట్స్ ఆయన వచ్చేసారు. మేము ఈ గిరివలంని ఎట్లా ప్లాన్ చేసామంటే, నండూరి గారి మ్యాప్ రెఫరెన్స్ తోటి ప్లాన్ చేసాము. ఆయన ఒక 44 ఎనర్జీ పాయింట్స్ అలా చెప్పారనమాట ఆయన వీడియోలో. సో, ఆ మ్యాప్ డౌన్‌లోడ్ చేసుకొని దాని ప్రకారం అయితే గిరివలం స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాం. చూద్దాం ఎట్లా ఎళ్తుందో. సో, ఆ వీడియో ఏంటి అసలు ఈ నండూరి గారి మ్యాప్ ఏంటి అని అనుకుంటే నేనొక లింక్ పెడతాను. ట్రై చేస్తాను పెట్టడానికి. సో, ఆ లింక్ అయితే ఆ వీడియో అయితే చూసేయండి. అండ్ మేమెళ్ళేటప్పుడైతే నాకైతే కొంచెం లైట్‌గా భయమేసింది. ఎందుకంటే నైట్ ఇద్దరం గర్ల్స్ ఎళ్తున్నాము. అండ్ ఎవరు లేరు రోడ్డు మీద. యాక్చువల్‌గా ఔట్‌స్కర్ట్స్ నుంచి సిటీలోకి ఎంటర్ అవుతుంటే మాకైతే ఎవరు కనిపించలేదు జనాలు. సో, కొంచెం భయమైతే యేసింది. ఇదిగోండి ఈ ఆర్చ్ అయితే ఇంకా వస్తే సిటీలోకి ఎంటర్ అయినట్టనమాట. ఆల్‌మోస్ట్ క్లోజ్ బై టు టెంపుల్ ఎళ్తున్నట్టు. సో, ఈ టెంపుల్‌కి దగ్గరికెళ్తున్నా కొద్దీ జనాలైతే ఉన్నారు. చాలా మంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఆ టైంకి కూడా. సో, ఇది ఎట్లా అనిపించిందంటే మాకు, ఈ గిరి ప్రదక్షిణ కొంతమంది గిరి ప్రదక్షిణ ఎండ్ చేస్తుంటే, కొంతమంది స్టార్ట్ చేస్తున్నారనమాట. సో, అరుణాచలంలో ఏంటంటే ఇట్స్ ఎ సిటీ విచ్ నెవర్ స్లీప్స్. సో, మీకు 24/7 గిరి వలయం ఆర్ గిరి వలం చెయ్యొచ్చు. సో, అట్లా కొంతమంది ఎండ్ చేస్తూ కనిపిచ్చారు. కొంతమంది స్టార్ట్ చేస్తూ కనిపిచ్చారు. మేమైతే రష్ ఉండదు అనుకున్నాము. కానీ చాలానే రష్ ఉంది. చాలా మందయితే ఉన్నారు. సో మేమనుకున్నాం. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఇంత లేట్ నైట్ ఎవరు రారులే. మనం ప్రశాంతంగా చేసేయొచ్చు. రష్ ఉండదు అని అనుకున్నాము. కానీ టెంపుల్ దగ్గరకొచ్చి దీపం పెట్టడానికొచ్చి చూసేసరికి మాత్రం చాలా మంది జనాలైతే ఉన్నారు. అక్కడ మేము రాజగోపురం దగ్గరికెళ్తున్న కొద్దీ మాకు జనాలు కనిపిస్తున్నారనమాట. కొబ్బరికాయలు కొట్టి, తర్వాత హారతిచ్చి, దీపం వెలిగించి, సో, అదొక ట్రెడిషన్. దీపం వెలిగించి, కొబ్బరికాయ కొట్టి, ఇట్లా కర్పూరంతో హారతి వెలిగించి స్టార్ట్ చేస్తారు. మన గిరి వలం అనేది. సో, అక్కడ మేము గూడా ఆ ట్రెడిషన్ ఫాలో అయ్యి, రాజగోపురం దగ్గర గిరివలం అయితే స్టార్ట్ చేశాము. సో, ఇక్కడ గిరివలం స్టార్ట్ చేసినప్పుడు కూడా మాకు కొంచెం భయమైతే యేసింది. అంటే ఇక్కడ జనాలున్నారు. మరి ముందుకెళ్ళిన తర్వాత అంతమంది ఉంటారా? అంటే దే కీప్ వాకింగ్ గదా! అంతమంది ఉంటారా? ఉండరా? అసలే ఎందుకంటే మోస్ట్‌లీ చూసిందేంటంటే చాలా మంది లైక్ ఫ్యామిలీస్‌తో వచ్చున్నారు. లేకపోతే ఫ్రెండ్స్‌తో వచ్చున్నారు. అట్లా ఉన్నారు. గ్రూప్స్‌లో సో, వచ్చారు మెయిన్‌లీ. గ్రూప్ ఆఫ్ 3, 4, 5 అట్లా ఉన్నారనమాట. సో, మేమిద్దరం ఎళ్ళేసరికి కొంచెం అలా అనుకున్నాము కానీ ఇట్ వాస్ వెరీ ఫైన్.
ఆహ్, అయితే ఇక్కడ గూడా మాకొక ఇన్సిడెంట్ అండ్ అష్యూరెన్స్ లాగా అనిపిచ్చింది. అది మేము ముందు ముందు చెప్తాము. ఏంటి ఆ అష్యూరెన్స్ అని. సో, అలా మేము ఫస్ట్ మా గిరివలం స్టార్ట్ చేశాము. కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఏంటి అంటే కొంతమంది అట్లా నడుస్తూ ఉన్నారు. సో, వాళ్ళని ఫాలో అయ్యి ఎళ్ళాము. అట్లాగే మ్యాప్ కూడా రెఫరెన్స్ తీసుకొని ఎళ్ళాము. ఫస్ట్ మేము చూసిన లింగం అయితే ఇంద్రలింగము. ఇంద్రలింగం అయితే క్లోజ్డ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2:30, 3 ఆ టైం గదా! సో, అన్ని టెంపుల్స్ క్లోజ్ ఉంటాయి. బయట నుంచి మాత్రమే మనం దండం పెట్టుకోగలము. అండ్ ఆల్సో ఆశ్రమాలు గూడా క్లోజ్ ఉంటాయి. అయితే ఇందాక నేను చెప్పాను గదా! ఒక ఆంటీ లైక్ మా కో పాసెంజర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పారని. ఏంటంటే ఆ ఆంటీ ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారంట అరుణాచలం రాడానికి. సో, ఆల్‌మోస్ట్ అరుణాచలం లైక్ సిటీలోకి ఎంటర్ అవ్వడము, ఎవరో ఒకళ్ళకి బాలేదు అనో, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి ఆవిడకి ఫోన్ రావడము, ఆవిడ బ్యాక్ ఎళ్ళిపోవడము. మళ్ళీ, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయడము, లైక్ వెహికల్ బ్రేక్ డౌన్ అవ్వడము, ఏదో ఒకటి అవ్వడం, మళ్ళీ ఆవిడ బ్యాక్ ఎళ్ళిపోవడం. సో, అలా ఆవిడ ట్రై చేసి ఫైనల్లీ సిక్స్త్ ఇయర్ ఆవిడ అరుణాచలం ఎంటర్ అవ్వగలిగారు. సో, అండ్ ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి అసలు. ఒక్కొక్కళ్ళు చెప్తా ఉంటే చాలా మెస్మరైజింగ్‌గా అనిపిచ్చింది. మాకైతే ఒక డౌట్ గూడా వచ్చింది. 14.5 కిలోమీటర్స్ మనం కంప్లీట్ చేయగలమా? అంటే ఇప్పటిదాకా మేము అంత దూరం నడవలేదు. అంత ఫిట్‌గా గూడా మేము లేము. సో, చేయగలమా ఏంటి అని. బట్ ఓన్లీ వన్ థింగ్ ఈస్ శివ, ఓం నమః శివాయ అనుకోవడం, వెళ్ళిపోవడము. ఇదిగోండి ఇంద్రలింగము. సో, ఈ ఇంద్రలింగం దగ్గరికి రాగానే అంటే అన్నీ క్లోజ్ ఉన్నాయన్నమాట. సో, బయట నుంచి దండం పెట్టుకున్నాము. సో, ఇక్కడ రాగానే నాకనిపించిందన్నమాట. అరే! కొంచెం భయమేస్తుంది. ఆ డాగీ గాడిని చూసారు గదా ఇందాక. వాడు మాతో పాటు కొంచెం దూరం వస్తే బావుండు అని అనుకున్నాను నేనైతే. సో, అలా మేము అనుకున్నప్పుడు ఆహ్, వెంటనే ఆ డాగ్ కాలభైరవుడు మమ్మల్ని ఫాలో అవుతున్నట్టు అనిపిచ్చింది. వెనక్కి చూస్తే మా వెనకాతలే వచ్చింది ఆ డాగ్. సో, మేమేమనుకున్నాము అంటే ఫుడ్ కోసం వచ్చిందేమో, ఆకలేస్తుందేమో అని అట్లా అనుకున్నాము. ఇక్కడ విఘ్నేశ్వరుడు గుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటే అక్కడ వెనకాలే ఉందన్నమాట. నన్ను యాక్చువల్‌గా పిలవలేదు. మనసులో అనుకున్నానంతే. సో, అది అట్లా వెంటనే ఫాలో అవుతూ వచ్చింది. ఫుడ్ కావాలేమో అని మేము బిస్కెట్ ప్యాకెట్స్ అవి క్యారీ చేసాం మాతో పాటు. సో దట్ ఇట్లా డాగ్స్ ఉన్నా, లేకపోతే మాకు ఆకలేసినా అట్లా తిందాము, లేకపోతే ఆఫర్ చేద్దాము అన్నట్టు. అట్లానే మేము ఆఫర్ చేసినా అది తీసుకోలేదు. మేము ఆల్రెడీ నోటికి అందించాము. కిందేస్తే తినలేదు అట్లా ఇష్టం లేదేమో, తినదేమో అని నోటికి అందించాము. అయినా అట్లా కూడా తీసుకోలేదు. ఎక్కడి వరకు ఫాలో చేసింది అంటే ఆశ్చర్యపోతారు మీరు. ఎక్కడైతే క్రౌడ్ బాగా ఉందో, అక్కడ వరకు మమ్మల్ని ఫాలో చేసింది. వేరే డాగ్స్ అన్నీ గూడా వచ్చాయన్నమాట. సో, ఆ డాగ్స్‌కి మమ్మల్ని ఏదో హ్యాండ్ ఓవర్ చేసి వీళ్ళని చూసుకోండి మీరు సెక్యూర్డ్‌గా అని చెప్పి వెళ్ళిపోయినట్టు అనిపిచ్చింది మాకైతే. సో, అట్లా ఫాలో అవుతూ వచ్చిందన్నమాట. సో, దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ దట్ యూ ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ అరుణాచలం అని అనిపిచ్చింది. దైవం ఏ రూపంలో అన్నా వస్తారు అంటారు. సో, ఈ రూపంలో మాకు అష్యూరెన్స్ ఇచ్చారు అని మేమనుకుంటున్నాము. సో, నండూరి గారు గూడా వాళ్ళ వీడియోస్‌లో చెప్పారనమాట. ఇలా కాలభైరవులు వస్తారు. మీ వెనకాల నడుస్తూ ఉంటారు. మీతో పాటు ఉంటారు. మీకు దారి చూపిస్తారు. ఇట్లా చెప్పారు. ఆయన చెప్పిన నిదర్శనాలన్నీ మాకు కనిపించాయి అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఇంకొకటేంటంటే యాక్చువల్‌గా అయితే భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే చాలా మంది గిరి ప్రదక్షిణ చేస్తా ఉంటారు. అండ్ రోడ్డు మొత్తం సాధువులు కూర్చొనున్నారు. అండ్ అదే గాకుండా పోలీసులు గూడా ఉన్నారు. ప్రతి చోట మనకి చెక్ పోస్ట్‌లున్నాయి. పోలీస్ చెక్ పోస్ట్‌లున్నాయి. సో, వాళ్ళు చాలా అలర్ట్‌గా ఉన్నారు. సో, మనకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా వి కెన్ టాక్ టు దెమ్ అండ్ అప్రోచ్ దెమ్. మోస్ట్‌లీ ప్రాబ్లమ్స్ అయితే రావు. ఇదిగోండి చూడండి 100% ఇక్కడ రావు. ఒక చెక్ పోస్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఒక పోలీసు వాళ్ళు జస్ట్ క్యాంపెయిన్ లాగా యేసుకొని కూర్చొనున్నారనమాట. అండ్ గిరివలం ఏరియా గదా! సో, వెహికల్స్ అన్నీ అట్లా ర్యాష్‌గా రావడం అట్లా గూడా వాళ్ళు అవాయిడ్ జేసి పెడెస్ట్రియన్స్‌కి ఈజీగా చేశారు. గోమాతకి మనం ఆహారం ఇవ్వడం మన ఆచారం గాబట్టి పూజించడము మేము ఫస్ట్ గోమాతకు కూడా ఆహారం ఇచ్చేసి మేము ముందుకైతే గిరివలంలో ప్రొసీడ్ అయిపోయాము. సో, ఇట్లా వెళ్తూ ఉంటే మనకి చాలా ఆశ్రమాలు ఇవన్నీ ఒస్తాయి. అయితే ఈ మామూలుగా గిరివలం అని అంటున్నాం గదా! ఈ గిరి ఏదైతే ఉందో నండూరు గారు చెప్పినట్టు అదొక శ్రీచక్రం అంట. సో, 3 ఇమేజ్ చూస్తే శ్రీచక్రంలా ఉంటుంది. 44 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. అష్టలింగాలతో పాటు అష్టనందులు ఉంటాయి. తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ ఉంటాయి అక్కడ. ఈ ఎనర్జీ పాయింట్స్‌లో కవర్ అయ్యి ఉంటాయి. అన్నీ గిరివలంలో అంటే ఆ స్ట్రెచ్‌లోనే ఉండవు. కొన్ని లోపలికుంటాయి. అవి మళ్ళీ ఇంకొకసారి మనం చూడాల్సయితే వస్తుంది.
సో, ఈ సెకండొచ్చేసి మనకి అగ్నిలింగం. ఇదొక్కటొచ్చేసి మనకి రైట్ సైడ్ ఉంటుంది. ఇందాక ఒక ఆర్చ్ చూసారు కదా! ఆ ఆర్చ్ లోపలికైతే వెళ్ళాలి. సో, అది కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ ఇంకొకటేంటంటే నెక్స్ట్ మనకి దక్షిణామూర్తి ఆలయం గూడా వస్తుంది. అది గూడా మనం గమనించుకోవాలి. రైట్ సైడ్‌లోనే ఉంటుంది. గమనించుకోవాలి. కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఆలయము. చాలా హ్యాపీ ఫీలింగ్ గూడా కనిపిస్తుంది మనకి. అనిపిస్తుంది. అండ్ ముందుకు వెళ్తే ఒక విఘ్నేశ్వరుడి గుడి. అలా గిరివలంలో మీరు ముందుకు వెళ్తూ ఉంటే చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి. ఆశ్రమాలుంటాయి. దాంట్లో మెయిన్‌గా చెప్పాల్సింది శేషాద్రి ఆశ్రమము, శేషాద్రి స్వామి ఆశ్రమము, ఇంకోటి రమణాశ్రమము. మేమెళ్ళిన టైం నైట్ కాబట్టి అవన్నీ క్లోజ్ చేసున్నాయి. ఈ ఆశ్రమాల లోపల కూడా ఎనర్జీ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ నెక్స్ట్ డే మీరు ఒక ఆటో తీసుకొని గాని అట్లా ఓపెన్ టెంపుల్స్, ఆశ్రమాలు ఓపెన్ ఉన్నప్పుడు వెళ్ళి మనం ఆ ఎనర్జీ పాయింట్స్ దగ్గరికెళ్ళగలిగితే ఆ పాజిటివిటీని మనం అబ్జార్బ్ చేసుకోగలము. అయితే ఇది ఇందాక చెప్పాం గదా! దక్షిణామూర్తి ఆలయం అని అది. ఇది గణపతి గుడి. ఇక్కడ శివపార్వతులు వాళ్ళే వచ్చారంట. ఒక స్వామికి పేరెంట్స్ లాగా. సో, ఆయనొక చెప్తారు మరి కథ. సో, అది. ఇలా మీకు దారి పొడవునా ఆశ్రమాలు, టెంపుల్స్ ఉంటాయి. ఇది ఇంకొక వినాయకుడి గుడి. సో, మేమిక్కడ దండం పెట్టుకొని మళ్ళీ ముందుకి మా గిరివలానికి ప్రొసీడ్ అయిపోయాము. సో, ఎక్కడా గూడా మాకు ఒక ఫియర్ గాని, ఇన్‌సెక్యూరిటీ గాని, అరే! ఏంటి అని మాకేమీ అనిపించలేదు. ఓన్లీ టిప్ థట్ వి ఫాలోడ్ వాస్ కనెక్టింగ్ విత్ శివ. అండ్ ఇంకొకటేంటంటే, మేము ఇలా ఎళ్తా ఉంటే మాకు నెక్స్ట్ వచ్చేది యమలింగం గదా! సో, ఈ యమలింగం దగ్గరకొచ్చినప్పుడేంటంటే, ఆపోజిట్‌లోనే శ్మశానం ఉందనమాట. అది చూసి ఎంత ఫ్యాసినేట్ అయిపోయానంటే, అంటే అంటే చాలా చాలా సిగ్నిఫికెంట్‌గా అనిపిచ్చింది. ఆ! లైక్ యముడు అండ్ ఆల్సో ఈ శ్మశానం ఇవన్నీ. సో, చాలా అంటే ప్రతి ఒక్క స్టెప్‌లో గూడా చాలా అద్భుతాలనమాట అసలు. అండ్ చెప్పాం గదా! ఇక్కడ నందులు కూడా ఉంటాయని జెప్పేసి. సో, దాంట్లో అయితే ఫస్ట్ నంది అన్నమాట. సో, ఈ నందులు ఎట్లా అంటే లైక్ పంచభూతాలకి సంబంధించిన అట్లా హ్మ్. 5 అండ్ ఇంకా కొన్ని అభికార నంది అని ఇలా ఉంటాయన్నమాట. సో, ఈ నందులకి కూడా పేర్లుంటాయి. వీటి గురించి డీటెయిల్స్ కూడా మీకు కంప్లీట్‌గా కావాలంటే 'నండూరి శ్రీనివాస్' గారు అరుణాచలం వీడియోస్ చూడండి. ఆయన 2 ఇయర్స్ రిసర్చ్ చేసి మనకన్నీ అవైలబుల్‌గా అయితే పెట్టారు. అండ్ ఆల్సో మేమిట్లా నడుస్తుంటే మాకు సడెన్‌గా ఒక మంచి ఫ్రేగ్రెన్స్ అన్నమాట. సో, ఈ ఫ్రేగ్రెన్స్ ఏంటి అని మేము చాలా అంటే పువ్వులున్నాయా? అగరబత్తులున్నాయా? ఇవన్నీ చూసాము. పోనీ వేరే మనతో పాటు నడిచే వాళ్ళ పర్ఫ్యూమ్సా అని గూడా చూసాము. అయితే మాకు తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆస్ట్రల్ ప్లేన్‌లో సిద్ధులు, యోగ పురుషులు, దేవతలు వీళ్ళందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో గిరివలం అంటే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారంట. సో, సడెన్‌గా మనకి అట్లాంటి ఫ్రేగ్రెన్సెస్ అవన్నీ వస్తే ఇట్ ఇండికేట్స్ దేర్ ప్రెజెన్స్. అందుకని చెప్పేసి అందరూ లెఫ్ట్ సైడ్ నడుస్తారు. రైట్ సైడ్ వీళ్ళకి వదిలేస్తారనమాట. ఇట్స్ లైక్ ఆస్ట్రల్ ప్లేన్‌లో వాళ్ళు నడుస్తా ఉంటారు. సో, వాళ్ళకి మనం అడ్డుండకూడదని చెప్పేసి మనమైతే లెఫ్ట్ సైడ్ నడవాలి ఇక్కడైతే. సో, అలా మనం నడుస్తూ ఉంటే మనకు చాలామంది సాధువులు వీళ్ళందరూ ఉంటారు. మాకైతే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఒక సాధువు కమండలం అవన్నీ పట్టుకొని అక్కడున్నారు. నించున్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో ఆయన పూజ చేసుకుంటున్నారు. రోడ్ మీదే చూసాం మేము. అంటే ఒకవైపు భయము, ఒకవైపు భక్తి అన్నీ కలిపిన ఒక ఎమోషన్ అనమాట. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయలేము. అండ్ ఈ గిరివలం చేసేవాళ్ళు గూడా మేము మా తోటి వాళ్ళని జూస్తే కొంతమందేమో ఫాస్ట్‌గా మారథాన్ రన్‌లాగా ఎళ్ళిపోతున్నారు. కొంతమంది స్లోగా నడుస్తున్నారు. కొంతమందేమో అక్కడికి వచ్చి వాళ్ళ బాధలేవో వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ అలా వెళ్తున్నారు. ఎవరిని తప్పు పట్టట్లేదు గానీ, అక్కడికెళ్ళినప్పుడు మాత్రము ఎంత మనము గిరితోటి, అక్కడున్న లింగాలతోటి, అక్కడున్న పాజిటివిటీని మనం అబ్జర్వ్ చేసుకోగలిగితే, అంత మనకి హ్యాపీ ఆ ఫీలింగే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే, అరుణాచలం ఈస్ నాట్ ఎ ప్లేస్ దట్ వి కెన్ గో వెనెవర్ వి వాంట్. సో, ఓన్లీ ఇఫ్ శివ అగ్రీస్ అట్ థట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఓన్లీ వి కెన్ ఎంటర్ అరుణాచలం. అండ్ ఆయన దర్శనం గూడా అంత ఈజీ అయితే కాదు. ఇది మా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మీకింకా ముందు ముందు వీడియోలో తెలుస్తుంది ఎందుకిట్లా చెప్పామో.
సో, ఇంకా మనము ఇలా గిరి ప్రదక్షిణ చేస్తా ఉంటే మనకైతే బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మనం కరెక్ట్ పాత్‌లోనే ఉన్నామా? లేదా? అని చెప్పి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏం లింగం వస్తుంది? నెక్స్ట్ ఎనర్జీ పాయింట్ ఏంటి? ఇవన్నీ గూడా దాంట్లో ఉంటాయి. అండ్ ఆల్సో ఎన్ని మీటర్స్‌లో ఉంది? ఏంటి అని. అండ్ ఆల్సో ఇక్కడ మనకి వాష్‌రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, అవి కూడా ఎన్ని మీటర్స్‌లో ఉన్నాయి? ఇవన్నీ గూడా బోర్డ్స్ అయితే సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నైట్ గాబట్టి స్టాల్స్ అయితే ఓపెన్ లేవు. బట్ ఇంకా తెల్లారుతుంటే లైక్ అరౌండ్ 5:30, 6:00 ఆ టైంకి అయితే మనకి స్టాల్స్ కూడా ఓపెన్ జేసేశారు. సో, లైక్ కోకోనట్ వాటర్ స్టాల్స్ కానీ, టీ స్టాల్స్, టిఫిన్ స్టాల్స్ ఇలాంటి చాలా ఉన్నాయి. అండ్ చాలా మందికేంటంటే ఇంకా నడిచి నడిచి ఓపిక అయిపోతే అక్కడ మసాజ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫుట్ మసాజెస్ అండ్ ఆల్ కూడా. సో, ఏంటంటే అంటే అది చేసుకొని మళ్ళీ మనం స్టార్ట్ జేయొచ్చు ఫ్రెష్‌గా. సో, అలా గూడా ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మేము ఆన్ ద వేలో చూసిందేంటంటే చాలామంది సాధువులున్నారని చెప్పాం గదా! సో, కీప్ చేంజ్ హ్యాండీగా బెట్టుకోండి వాళ్ళకివ్వడానికి. వాళ్ళైతే మిమ్మల్ని ఇవ్వండి అని అడగరు. మీకివ్వాలనిపిస్తే మీరు హోల్ హార్టెడ్‌గా ఇవ్వండి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిచ్చింది. మేము చేంజ్ క్యారీ చేయలేకపోయాము. అయితే ఆన్ ద వేలో ఒకాయనున్నారనమాట. ఆయనేంటంటే కాయిన్స్ అన్నీ ఇట్లా పైల్ చేసి పెట్టుకున్నారు. కాయిన్స్, నోట్స్ అవన్నీ. ఏంటండి ఇది అని అడిగితే మేము అంటే హి విల్ గివ్ చేంజ్ టు యూ. సో, ఒకవేళ మీరు చేంజ్ మర్చిపోయినా గూడా మీరు నోట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే ఆయనకి 10స్ కావాలంటే 10s ఇస్తారు, 5s ఇస్తారు, నోట్స్ ఇస్తారు అట్లా అన్నమాట. మీరు చేంజ్ తీసుకొని మీరు ఇవ్వచ్చు అక్కడ సాధువులు వాళ్ళందరికీ. అండ్ ఇందాక చెప్పాము గదా! ఆన్ ద వే ఫుడ్ అవన్నీ అవైలబుల్‌గా ఉంటాయి అని. సో, ఇంకా నెక్స్ట్ మేము వాయులింగం దగ్గరకొచ్చేసరికి మాకైతే ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ అయితే జరిగింది. ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, వాయులింగం గదా! ఇట్లా మేము కిందకెళ్ళి బాగా అలసిపోయాము. ఇంకా వాక్ చేస్తూ అలసిపోయాము. అక్కడికెళ్ళేసరికి మంచి బ్రీజొచ్చిందనమాట. అది మేము ఏ మిగతా టెంపుల్స్‌లో గూడా మేము ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఒక్కొక్క టెంపుల్‌లో ఎక్స్‌పీరియన్స్ ఒక్కొక్కలాగుంది. సీరియస్లీ టు సే దట్ ఈస్ వాట్ వి ఫెల్ట్ పర్సనల్లీ. ఒక్కొక్క టెంపుల్‌లో ఎక్స్‌పీరియన్స్ ఒక్కొక్కలా ఉందనమాట. ఒక్కొక్క లింగం దగ్గర. అట్లానే ఈ గిరివలంలో అష్టలింగాలతో పాటు సూర్యలింగము, చంద్రలింగం కూడా ఉంటాయి. కానీ అండ్ ఈ అష్టలింగాల్లో అవి దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్. యాహ్! సో, అదే గాకుండా ఇక్కడ చాలా అంటే మార్నింగ్స్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. సో, మనము ప్రతి లైక్ కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఆ పాయింట్స్ దగ్గర ఆగి గిరిని చూస్తే అది మనకి డిఫరెంట్‌గా కనిపిస్తుందన్నమాట. ఒక దగ్గర ఎట్లా అంటే శివశక్తి స్వరూపంలా అనిపిస్తుంది. ఇంకో చోట స్వామివారు శివుడు, అమ్మవారు, గణేశుడు ఉన్నట్టు. ఇంకో చోటేమో నందిలాగా. సో, అలాగా మనము మార్నింగ్ టైమ్ ఎవరైతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేమైతే నైట్ పూట చేసాము. అదే మార్నింగ్ వింటర్స్‌లో అట్లా మార్నింగ్ అట్లా చేసినప్పుడు మీరు గిరిని సర్టెన్ పాయింట్స్ నుంచి చూస్తే మీకు ఒక్కొక్కలాగా కనిపిస్తుందనమాట. సో, ఇందాక కుబేరలింగం దగ్గర ముందు ఒక నందిని చూసారు గదా! ఆ నంది వచ్చేసి అభికార నంది అన్నమాట. హి ఈస్ కాల్డ్ అటెండెన్స్ నంది. సో, ఏంటంటే మనం వచ్చి అక్కడ మన గోత్రము, ఇంకా పేరు చెప్పి మనం అటెండెన్స్ ఏపిచ్చుకోవాలన్నమాట. మేము అరుణాచలం వచ్చామని. అండ్ ఇదొచ్చేసి ఇక్కడ నుంచి పంచముఖ దర్శనం అయితే అవుతుంది మనకి. సో, మాకర్థం కాలేదు ఎట్లా ఏంటి అని. సో, ఇక్కడున్న ఒక సాధువు అయితే మాకు చెప్పారన్నమాట. సో, ఏంటి అసలు దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్పి. ఈచ్ మౌంటైన్‌కి ఒక్కొక్క ప్లేస్ సిగ్నిఫికెన్స్ ఉన్నాయి. అంటే చిదంబరం ఒక మౌంటైన్ అయితే కంచి అట్లా అని, అరుణాచలం ఒక మౌంటైన్ అని అలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మాకు క్లియర్‌గా గుర్తులేదు. సో, ఈ లింగం అయితే ఊసలింగము. ఊసలింగం గూడా దర్శించుకుని మేము ఫర్దర్‌గా అయితే ముందుకి ఎళ్తున్నాము గిరివలంకి. సో, ఫైనల్‌గా వచ్చేదైతే ఈశాన్య లింగం అనమాట. సో, ఇక్కడికొచ్చి ఇంకా ఫైనల్లీ మేమైతే ఓకే. వి ఫినిష్డ్ అవర్ గిరి ప్రదక్షిణ సక్సెస్‌ఫుల్లీ, హ్యాపీగా దేవుడితో కనెక్ట్ అయ్యి అని చెప్పి మేమైతే ఇక్కడ ఒక దీపం అయితే పెట్టేసాము. దీపము అవన్నీ వెలిగించి స్వామిని దర్శనం చేసుకొనైతే బయటకొచ్చాము. సో, ఇక్కడ ఆన్ ద వేలో మధ్యలో మనకి మోక్ష మార్గం అని గూడా ఉంటుంది. ఆ మోక్ష మార్గం ఏంటంటే అందరూ యూట్యూబ్ వీడియోస్‌లో అట్లా చూసే ఉంటారు. వెళ్ళిన వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది. దాని మధ్యలోంచి 2 పిల్లర్స్ ఉంటాయి. కింద యంత్రాలుంటాయంట. సో, దాని మధ్యలోంచి మనం ఇట్లా పడుకుని మనము ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అంటే ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్‌కి మనం రాగలిగితే మోక్షం వస్తుంది అని చెప్తారు.
సో, ఇంకా ఫైనల్లీ మా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. చూసారు కదా! ఆల్‌మోస్ట్ 23,000 స్టెప్స్ అండ్ ఆల్‌మోస్ట్ ఇట్ టుక్ లైక్ 14.5 కిలోమీటర్స్. సో, అండ్ ఇంకా ఫైనల్లీ మాకైతే 6 అవర్స్ ప్లస్ టైం పట్టింది. కాళ్ళైతే అసలు చెప్పలేము ఎంత నొప్పిగా ఉన్నాయో. మా అంత మొహాలు నెం చూసారు గదా! అలసిపోయామనమాట ఇంకా. సో, ఇంకా ఫైనల్లీ ఆ రోజైతే ఫుల్ రెస్ట్ తీసేసుకున్నాం మేమింకా. ఎందుకంటే కాళ్ళు ఎక్కడికి కదపడానికి గూడా రావట్లేదు. అలసట అంత లేదు గానీ, పాదాల వరకు మాత్రం ఆ నొప్పి తెలిసింది. సో, నెక్స్ట్ డే దర్శనానికైతే మేము స్టార్ట్ అయిపోయాము. సో, ఇందాక చెప్పినట్టు మేము స్టార్టింగ్‌లో చెప్పాము గదా! వీడియోలో మనకి ఈ హోటల్ ఓనరే మనకి మాట్లాడారు అని చెప్పి. సో, ఇక్కడ ఒక పర్సన్ రిఫరెన్స్ అయితే ఇచ్చారు మాకు దర్శనానికి. సో, మనం యాక్చువల్‌గా ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ విషయం మాకిక్కడికొచ్చాక తెలిసింది. అది గూడా 3 మంత్స్ ముందు. అరుణాచలంలో దర్శనం గూడా అంత ఈజీ కాదు. ఏదో మనం లోపలికెళ్ళిపోతే వాక్ చేసుకుంటూ మనకు దర్శనం అయిపోతుందని. ఎందుకు చెప్తున్నానంటే నేననుకున్నాను. అరే! ఏముంది ఎళ్ళిపోతే తిరుమల అంత రష్ ఉంటుందా? ఏముండదు అనుకున్నాను. కానీ వెళ్ళిన తర్వాత ఎంత తప్పుగా అనుకున్నానో అని నేను రియలైజ్ అయ్యాను. చూసారు చాలా గదా! ఇందా రష్ అయితే ఉంది. చూసారు గదా! గిరి ఇందాక ఒకలాగా కనిపించింది. ఇక్కడ దగ్గరికి రాగానే ఇంకొకలాగుంది. సో, ఇక్కడ మేమొచ్చేసరికి జంట వినాయకుళ్ళ గుడి, ఇంకా భూత నారాయణుడి గుడి ఉంటుంది ఇక్కడ. సో, అక్కడ దర్శనం చేసుకున్నాము. యాక్చువల్లీ ఇవి మేము మిస్ అయిపోయామనమాట. ఇది జంట వినాయకుడి గుళ్ళు. మనము ఇక్కడ దర్శనం చేసుకొని, మనము దీపం పెట్టి ముందుకు వెళ్ళిపోతాము. సో, యాక్చువల్‌గా ఇక్కడ ఒక బోర్డుంది. ఆ బోర్డ్ మీద ఏం రాసుందంటే, గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేవాళ్ళు ముందు ఇక్కడ దీపం పెట్టి, కొబ్బరికాయ కొట్టి, అప్పుడు స్టార్ట్ చేస్తారని. సో, మనం వచ్చిన టైం మిడ్‌నైట్ కాబట్టి మాకు ఆ విషయం తెలియదు. సో, అందుకే ఇంకా రాజగోపురం దగ్గర పెట్టి మేమైతే మా గిరి ప్రదక్షిణ ఫినిష్ అండ్ చేసాము. అందులో ఏంటంటే, ఇంకా ఆ టైంలో గుడి గూడా ఓపెన్ ఉండదు. సో, మనము కొబ్బరికాయ కొట్టాలి ఏం చేసినా అని. సో, మిడ్‌నైట్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ రాజగోపురం నుంచే స్టార్ట్ జేస్తారు. సో, సో, ఇంకా ఫైనల్లీ లైక్ ముందు రోజు మేము మిస్ చేసాం కాబట్టి, నెక్స్ట్ డే దర్శనానికెళ్ళే ముందు ఇక్కడికెళ్దామని చెప్పేసి మేమైతే ఇక్కడికొచ్చి దీపం పెట్టి యాక్చువల్లీ గన్నుబాబుకి దండం పెట్టుకొని యాక్చువల్లీ చెప్పాలంటే, మా మైండ్‌లోంచే జంట వినాయకులు స్కిప్ అయిపోయారనమాట. మమ్మల్ని ఆ రోడ్‌లో దింపారు. దింపంగానే చూడంగానే గుర్తొచ్చింది. అయ్యో! మనం ఈ వినాయకుడిని దర్శించుకోలేదే అని. సో, అలాగా ఆ వినాయకుడే మమ్మల్ని పిలిపించుకున్నారేమో, గుర్తు చేశారేమో అని గూడా అనిపిచ్చింది నాకైతే. ఆఫ్‌కోర్స్ డెఫినెట్‌గా. సో, అలా మేము మళ్ళీ గుడి దర్శనానికైతే బయలుదేరిపోయాము. సో, ఇక్కడ గుడి దర్శనము అంటే ఇది చాలా పెద్ద గుడి. మళ్ళీ గుడిలో గూడా చూడాల్సిన స్పాట్స్ చాలా ఉన్నాయి. అండ్ అందులో మేము మళ్ళీ నండూరి గారి మ్యాప్ పట్టుకొని అక్కడ అష్ట వినాయకుళ్ళుంటారంట. ఆ అష్ట వినాయకుడిని చూద్దాము అని మేము వెళ్ళాము. కానీ తర్వాత ఒక్క విషయం నాకేమనిపించిందంటే ఆ మ్యాప్ పెట్టుకున్నాం కానీ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉండి కన్‌ఫ్యూజ్ అయితే అయిపోయాము. మాకైతే స్ట్రెస్ వచ్చేసింది. అయ్యో! ఈ స్పాట్ మిస్ చేసామా? ఆ స్పాట్ మిస్ చేసామా అని. బట్ ఆఫ్‌కోర్స్ అది ఒక అంటే రెఫరెన్స్‌లా పెట్టుకోండి. బట్ డోంట్ టేక్ స్ట్రెస్. మీకేవి చూడాలని మీకు కుదిరితే అవి చూడండి. మాక్సిమం అవి చూడడానికి ట్రై చేయండి. అంటే యూజువల్లీ మనం ఎట్లా అంటే ఒక గుడికెళ్ళంగానే మెయిన్ డేటీని మనము దండం పెట్టేసుకొని మనం వచ్చేస్తూ ఉంటాం గదా! సో, ఈ టెంపుల్‌లో మనకు అన్ని వండర్స్ ఉన్నాయి మరి. సో, మనం చూడాల్సినవి. ఒక్క బట్ రోజులో అయ్యేదైతే పక్కా కాదిదైతే. లీజర్‌గా వెళ్ళండి. లీజర్‌గా వెళ్ళి మొత్తం చూసుకోండి. మళ్ళీ చెప్పినట్టు హ్యాపీగా అక్కడ కూర్చొని పాజిటివ్ వైబ్స్ అన్నీ అబ్జార్బ్ చేసుకోండి. ఇట్లా జరగాలి అంటే వింటర్స్‌లో వెళ్ళడం బెటరు అండ్ దాన్ రెయినీ ఆర్ సమ్మర్ సీజన్స్. సో, వింటర్‌లో అయితే కొంచెం మనం ఎక్కువ టైమ్ గుడి లోపల స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మన దర్శనానికి ఫ్రీ దర్శనం ఉంటుంది. అట్లానే రూ. 50 దర్శనం గూడా ఉంటుంది. మీరు ఏ దర్శనానికెళ్తారో అక్కడ రష్‌ని బట్టి మీ చాయిస్. సో, గుడిలోకి ఎంటర్ అవ్వంగానే మనకి శక్తి గణపతి ఉంటారు రాజగోపురంలో. అది మేము చూసాము. అండ్ ఇది ఇంకొక గోపురం అన్నమాట. అక్కడ కుమారస్వామి గుడి అవన్నీ ఉన్నాయి. స్తంభంలోంచి కుమారస్వామొచ్చారు. వెలిసారు బయటకొచ్చారు. అరుణగిరినాథ టెంపుల్ గూడా ఉంటుంది. ఒక ఎనర్జీ పాయింట్ అది. అది గిరివలంలో ఉంటుంది. అండ్ ఆయన ఇక్కడ చిలక రూపంలో ఉంటారు అని అంటారు. సో, ఎక్కడైనా చిలకలు అట్లా కనిపిస్తే చాలా అదృష్టం అని అంటారు. అండ్ ఈ గుడిలో మొత్తము సిద్ధులు, సిద్ధ పురుషులు వాళ్ళందరూ అక్కడొక చెట్టు గూడా ఉంది. అక్కడ గూడా కనిపిస్తారని అంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్‌లో. సో, ఇది ఈ టెంపుల్ ఏంటంటే ఒక ఎనర్జీ పవర్ పాయింట్ అన్నమాట.
సో, చాలా ఉన్నాయండి. ఒకటి అని చెప్పలేము. వి కాంట్ సే ఇదో ఎనర్జీ పాయింట్, అదే ఎనర్జీ పాయింట్ అని. అసలు లోపలికొస్తే మీరికైతే అసలు టైమే తెలీదు. ఇక్కడ ఒక్కొక్కటి ఇంకొకటి చూస్తుంటే ఇక్కడ ఇంకొకటేంటంటే చిత్రగుప్తుడి టెంపుల్ గూడా ఉంటుంది. మేము మిస్ చేసాము. ఇదైతే కళ్యాణ సుందరేశ్వరుడి టెంపుల్. సో, ఇక్కడ వివాహాలు అవి చేస్తారంట. అండ్ ఇంకొకటేంటంటే ఇంపార్టెన్స్ కళ్యాణ సుందరేశ్వర టెంపుల్‌ది ఎవరైనా ఇట్లా అంటే వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఏమన్నా మధ్యలో చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ అట్లాంటివేమన్నా ఉన్నా లేకపోతే చాలా డ్రాస్టిక్ డిఫరెన్సెస్ ఉన్నా గూడా అక్కడికెళ్ళి వాళ్ళు అర్చన చేయించుకుంటే డిఫరెన్సెస్ అన్నీ పోతాయంట. అక్కడ మ్యారేజెస్ గూడా పెర్ఫార్మ్ చేస్తారంట. సో, అది గూడా 'నండూరి శ్రీనివాస్' గారి యూట్యూబ్ వీడియోస్‌లో, అరుణాచలం వీడియోస్‌లో ఉన్నాయి. సో, ఇదైతే మనకి కంప్లీట్ టెంపుల్ ఎలా ఉంటుందో అలా చూపించారక్కడ చిన్నగా. సో, మీరెక్కడి నుంచి చూసినా మీకక్కడ గిరి అయితే కనిపిస్తుంది. రష్ అండ్ మాత్రం విపరీతంగుంది. ఇంకా ఫైనల్లీ మా దర్శనమైతే హ్యాపీగా అయ్యింది. దర్శనం చేసుకొని బయటికొచ్చిన తర్వాత ఇక్కడొక చెట్టుంది. ఆ చెట్టు కింద ఒక స్పాట్ ఉందనమాట. అక్కడి నుంచి చూస్తే మనకి అన్ని గోపురాలు 9 కనిపిస్తాయి. గోపురాలు, 9 గోపురాలు కనిపిస్తాయి. సో, అదొక బ్యూటిఫుల్ సీనిక్ బ్యూటీ అని చెప్పొచ్చు. ఆ వెనకాల గిరి, ఆ టెంపుల్ చాలా మెస్మరైజింగ్‌గా ఉంది. సో, మాకైతే చిలుకలైతే కనిపిచ్చాయన్నమాట. సో, మేమైతే చాలా హ్యాపీ. దర్శనం చాలా జరిగింది. అమ్మవారిని చూసాము, శివుడిని చూసాము. చాలా 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 హ్యాపీగా అనిపిచ్చింది. సో, ఇంకా One ఆ day రోజు డ్రెస్ later. తీసేసుకొని నెక్స్ట్ డే అయితే మేమైతే వి కేమ్ బ్యాక్ టు వి కేమ్ బ్యాక్ టు తిరుపతి. మళ్ళీ సేమ్ ఇందిరా బస్‌లో అయితే వచ్చేసాము. సో, ఫైనల్లీ మా తిరుపతి, తిరువన్నామలై ట్రిప్ అయితే ఇలా హ్యాపీగా ఎండ్ అయింది. సో, మీరు ఒకవేళ తిరుపతిలో చాలా టైం ఉంది మా ట్రైన్‌కి అంటే ఏసీ వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేయొచ్చు. అవి ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్స్. మేమైతే బయటే వెయిట్ చేసాము. సో, మా వందే భారత్ ట్రైన్ అయితే వచ్చేసింది. నౌ ఇట్స్ టైమ్ టు గో బ్యాక్ టు హైదరాబాద్. యెస్. బట్ ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఎందుకంటే లాస్ట్ టైమ్ మేమెళ్ళింది ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌లో. ఈసారి ఏసీ చైర్ కార్‌లో వెళ్తున్నాము. సో, ఆ రెండిటికి డిఫరెన్స్ ఏంటో గూడా చూద్దాం దీంట్లో. సో, ఏంటంటే నాకేమనిపించిందంటే కొంచెం సీట్ వైస్ కొంచెం డిఫరెన్స్ అనిపిచ్చింది. అండ్ ఈ ప్యాంట్రీ గూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మొత్తం అంతా వాళ్ళు స్టోరేజ్‌కి లైక్ ఫుడ్ పెట్టుకోవడానికి, హాట్ వాటర్‌కి అన్నిటికైతే ఉంది. అండ్ ఇక్కడ లైక్ మనం లగేజ్ పెట్టుకునే స్టోరేజ్ అయితే సేమ్ అలాగే ఉంది. ఎగ్జిక్యూటివ్‌లో ఎలా ఉందో ఇక్కడ గూడా అలాగే ఉంది. కానీ సీట్ వైస్ కొంచెం లిటిల్ అన్‌కంఫర్టబుల్ అనిపిచ్చింది. అండ్ ఆల్సో లెగ్ స్పేస్. నా లెగ్స్ అయితే ఇక్కడైతే రీచ్ అవుతున్నాయి. ఎగ్జిక్యూటివ్‌లో అయితే రీచ్ అవ్వలేదు. మీరు ప్రీవియస్ వీడియోలో జూసుంటే. అండ్ ఈ చైర్స్ మాకొచ్చినవైతే చివరి వచ్చాయి. వెరీ నియర్ టు డోర్. సో, దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ వేర్ వి ఫెల్ట్ అన్‌కంఫర్టబుల్ కంపేర్డ్ టు ఎగ్జిక్యూటివ్ చైర్. ఎందుకంటే బ్యాక్‌కి రిక్లైన్ జేసుకోవడానికి అవ్వలేదు. ఎనకాల ఇట్లా కొంచెం అంటే ఏమంటారు దాన్ని? వెనకాల స్పేస్ గోడలాగా లేదనమాట. ఉండదనమాట. సో, ఆల్‌మోస్ట్ మేమెట్లా అంటే వి ఆర్ స్టక్ టు ద వాల్ అని అనిపిచ్చింది. సో, ఇక్కడ కూడా సేమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మేము డిఫరెన్సెస్ మాత్రం ఒకటి చెప్తాము. రిక్లైనింగ్ లేదు, లెగ్ స్పేస్ లేదు, అంత ఫ్రీ అనిపించలేదు. అండ్ కంపారిటివ్‌లీ చూస్తే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌లో పీపుల్ వేర్ ఆల్ సిట్టింగ్. ఎక్కువ మూవ్‌మెంట్ లేదు. వాళ్ళు ఎక్కువ మూవ్ అవ్వలేదు ఉన్నవాళ్ళు. అండ్ ఆల్సో ఫుడ్ దగ్గరకొస్తే అంత వైడ్ రేంజ్ ఆఫ్ ఫుడ్ అయితే మాకు పెట్టలేదు. యాహ్! సో, మాకక్కడైతే ఎంత పెడతార్రా బాబు! అసలు చాలు అని అనిపించింది. ఇక్కడ ఆకలేసింది ఫ్రాంక్లీ చెప్పాలంటే. మేము అట్లా ఊహించుకుని మేమసలేమి తినలేదు తిరుపతిలో. యాహ్! పెడతారు వందే భారత్‌లో మనం అక్కడ తినొచ్చు కదా! అని. సో, ఇందాక బట్ చెప్పినట్టు ఇగోండి బ్యాక్ ఉండేసరికి ఇది రిక్లైన్ అవ్వట్లేదన్నమాట. సో, అందుకని కొంచెం అన్‌కంఫర్టబుల్ అనిపిచ్చింది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ చైర్ స్పేస్ కూడా అంటే సీటింగ్ స్పేస్ కూడా తక్కువుంది. హ్మ్. ఒకవేళ మనం కదలాలి అట్లా అనుకుంటే పక్కన వాళ్ళు చెయ్యి తీస్తే గాని మనం కదలలేమనమాట. యాహ్! సో, ట్రైనయితే ఆన్ టైమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అంటే ఆహ్, కొంచెం 3, 4 అవర్స్ జర్నీ అంటే ఏసీ చైర్ కార్ ఈస్ ఓకే. బట్ లాంగర్ జర్నీస్‌కైతే ఐ డూ ప్రిఫర్ ఎగ్జిక్యూటివ్. నువ్వేమంటావు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే ఫుడ్ వైస్ బావుంది. స్పేస్ వైస్ బావుంది. అలసట అనిపిచ్చదు. సో, ఇక్కడైతే మాకంత ఐ డidn't ఫీల్ థట్ గుడ్. సో, బట్ యాహ్! మీరేం ప్రిఫర్ చేస్తారు? ఎగ్జిక్యూటివ్ ప్రిఫర్ చేస్తారా? ఏసీ చైర్ కార్ ప్రిఫర్ చేస్తారా? డూ కామెంట్. సో, ఇలా మా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆర్ అన్‌ప్లాన్డ్ తిరుపతి, తిరువన్నామలై ట్రిప్ అయితే ఆహ్, సాగింది. చాలా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ ఈవెన్ థో ఇట్ వాస్ అన్‌ప్లాన్డ్.
మేము అన్‌ప్లాన్డ్ అనుకున్నాము. బట్ ఐ థింక్ ఇట్స్ గాడ్స్ ప్లాన్ దట్ వి హావ్ టు గో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఎప్పటినుంచో మేము అనుకుంటున్నాం అరుణాచలం ఎళ్ళాలని. బికాజ్ ఒక లైన్ అయితే నేనెక్కడో విన్నాను. చాగంటి గారు చెప్పింది. అరుణాచలం వెళ్ళిన తర్వాత లైఫ్ ఒకలా ఉంటుంది. ముందొకలా ఉంటుందని. అది మైండ్‌లో చాలా ఉండిపోయిందనమాట. సో, అందుకనన్నా మేము అరుణాచలం ఎళ్ళాలి అని లాస్ట్ డిసెంబర్ నుంచి ప్లాన్ చేస్తున్నాము. ఫైనల్లీ అయితే మార్చ్‌లో ఎళ్ళగలిగాము. సో, చెప్పాం కదా! వెనెవర్ హీ కాల్స్ దట్స్ వెన్ వీ కెన్ గో విజిట్ ఈదర్ తిరుమల బాలాజీ ఆర్ అరుణాచలం శివ ఆర్ అరుణాచల శివ. కానీ వైబ్స్ అయితే చాలా డిఫరెంట్. We are very, very happy we took a bold step and to go on this girls trip to యెస్. Arunachalam and as well as Tirumala. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. మేము ఇంకా ట్రిప్స్ ప్లాన్ అయితే చేస్తున్నాము. అవి ఎంతవరకు సక్సెస్‌ఫుల్ అవుతాయో లేదో తెలీదు. అవ్వాలనే కోరుకుంటున్నాము. అండ్ మా కంటెంట్ ఎట్లా అంటే మా లైఫ్ ఇస్ అవర్ కంటెంట్. సో మేము ఎక్కడికెళ్తే మీకు అదే వ్లాగ్స్ చేస్తాము. సో మా ఛానల్‌లో ఏంటంటే వి విల్ ట్రై టు షేర్ మోర్ అబౌట్ ట్రావెల్, పెట్స్, డైలీ వ్లాగ్స్ అలా డిఫరెంట్ జానర్స్ అయితే ట్రై చేయాలని అనుకుంటున్నాము. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ గర్ల్ Girl బాస్ Boss Abroad. అబ్రాడ్. బై బై.